హాయ్ అండి. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే స్టోరీ మీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీరు మీ టైంని ఎలా చూస్తారో, ఎలా వాడుకుంటారో అది పూర్తిగా మారిపోతుంది. కానీ ముందు ఒక చిన్న ప్రశ్న, మీలో ఎంతమంది రోజు నైట్ పడుకునే ముందు ఈ ఫీలింగ్ వస్తుంది, ఈరోజు నేను ఏం చేశానో తెలియడం లేదు, టైం ఎలా అయిపోయిందో అర్థం కావడం లేదు, సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ, రీల్ చూస్తూ, సినిమాలు చూస్తూ ఎప్పుడు రాత్రి అయిందో తెలియట్లేదు కదా. మరికొందరైతే అదే 24 గంటల్లో బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు, స్కిల్స్ నేర్చుకుంటున్నారు, డ్రీమ్స్ని చేజ్ చేస్తున్నారు. తేడా ఏంటి? అదృష్టమా, లక్క? లేదు, తేడా వాళ్ళు తమ టైంని ఎలా ట్రీట్ చేస్తున్నారో దాన్ని బట్టి ఉంది. ఈ పాయింట్ని క్లియర్గా చెప్పడానికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. చాలా సింపుల్ స్టోరీ, కానీ లైఫ్ చేంజింగ్ లెసన్. ఊహించుకోండి, మీ దగ్గర ఒక చిన్న పీస్ బంగారం ఉంది, ప్యూర్ గోల్డ్. ఆ బంగారాన్ని మీరు ఒక చిన్న పిల్లవాడికి ఇస్తే అతనికి అది కేవలం ఒక ఆట వస్తువు మాత్రమే. దాంతో ఆడుకుంటాడు, మట్టిలో పడేస్తాడు, కేర్ తీసుకోడు, ఎందుకంటే తనకి వాల్యూ తెలియదు కదా. అది ఆ పిల్లవాడికి ఒక షైనింగ్ టాయ్ మాత్రమే. అదే బంగారాన్ని మీరు ఒక గోల్డ్ స్మిత్కి, ఒక జ్యువెలరీకి ఇస్తే అతను దాన్ని జాగ్రత్తగా తీసుకుంటాడు, నీట్గా పాలిష్ చేస్తాడు, అందమైన డిజైన్గా తయారు చేస్తాడు, అందమైన డిజైన్ని మంచి రేటుకి అమ్ముకుంటాడు, ఫైనల్గా లాభం సంపాదిస్తాడు. ఒకే బంగారం, రెండు వ్యక్తులు, రెండు రిజల్ట్స్. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. మీ జీవితంలో మీ దగ్గర కూడా అలాంటి బంగారం ఉంది. అది ఏంటో తెలుసా? అదే అండి మీ టైం, మీ కాలం. మీ ప్రతిరోజు, మీ ప్రతి గంట, మీ ప్రతి నిమిషం అది బంగారం కన్నా విలువైనది. కానీ మనలో చాలా మంది ఆ పిల్లాడిలాగే ట్రీట్ చేస్తున్నాం, టైంని వేస్ట్ చేస్తున్నాం, వాల్యూ తెలియక పడేస్తున్నాం. మరికొంతమంది గోల్డ్ స్మిత్ లాగా తన టైంని జాగ్రత్తగా వాడుకుంటున్నారు, దాన్ని సరైన విధంగా ఇన్వెస్ట్ చేస్తే తన డ్రీమ్స్ని రియాలిటీగా మారుస్తున్నారు. ఈ వీడియోలో మీరు ఏ కేటగిరీ అవ్వాలో, ఎలా మారాలో అన్ని డీటెయిల్గా చెప్తాను. చివరి వరకు చూడండి, మిస్ చేయకండి. నేను ఒక కథ చెప్తాను, వినండి. ఒక పిల్లవాడి చేతికి బంగారు ముక్క వచ్చింది. అతనికి అది ఏమిటో తెలీదు, ఒక ఆట వస్తువు అనుకున్నాడు. పక్కన పడేశాడు, దాంతో దొర్లిచ్చాడు, దాంతో ఆడుకున్నాడు, మట్టిలో దొర్లించాడు, శుభ్రంగా ఆడుకున్నాడు. ఎందుకంటే అతనికి దాని విలువ తెలియదు కదా. అదే బంగారు ముక్కను ఒక స్వర్ణకాడికి ఇస్తే ఏమైంది తెలుసా? దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు, దాన్ని జాగ్రత్తగా కరిగించాడు, శుద్ధి చేసాడు, అందమైన ఆభరణంగా మార్చుకున్నాడు, మంచి రేటుకు అమ్ముకున్నాడు. అదే బంగారం, రెండు చేతుల్లో రెండు విలువలు. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, మీ చేతిలో కూడా ఇప్పుడు బంగారం ఉంది. అది డబ్బు కాదు, అది ఆస్తి కాదు, అవకాశం కూడా కాదు, అది సమయం. అదే అండి టైం. ప్రతిరోజు మీకు 24 గంటలు వస్తాయి, 1440 నిమిషాలు వస్తాయి, 86,400 సెకండ్స్ వస్తాయి. ఇది మీకు లభించే అత్యంత విలువైన సమయం. కానీ చూడండి, కొంతమంది ఈ బంగారాన్ని ఆ పిల్లాడిలా వాడుకుంటారు. సోషల్ మీడియాలో గంటలు గడుపుతూ, టైంని వేస్ట్ చేసుకుంటూ నష్టపోతూ ఉంటారు. ఆలోచనలతో రోజులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఇతరులను నిందించడంలో సమయాన్ని వృధా చేస్తుంటారు. మరికొంతమంది స్వర్ణకారులా వాడుకుంటారు, మరికొంతమంది గోల్డ్ స్మిత్లా వాడుకుంటారు. ప్రతి నిమిషాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటారు, లెక్కగా తీసుకుంటారు. తమ లక్ష్యాల కోసం సమయాన్ని పెట్టుబడి పెడతారు. నేర్చుకోవడంలో, ఎదగడంలో దాన్ని వినియోగిస్తూ ఉంటారు. విలువైన పని చేస్తారు, విలువైన జీవితం సృష్టిస్తారు. ఒక్క క్షణం ఆలోచించండి, అందరికీ 24 గంటలే ఉంటాయి. ఎలాన్ మాస్క్ కూడా 24 గంటలే, వారన్ బఫెట్కి కూడా 24 గంటలే, మీకు కూడా 24 గంటలే, నాకు కూడా 24 గంటలే. కానీ ఎందుకు కొంతమంది బిలియనీర్లు అవుతున్నారు? ఎందుకు కొంతమంది కళలను సాకారం చేసుకుంటూ నిరాశ చెందుతూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు? మరికొంతమంది ఎందుకు నా అదృష్టం బాగోలేదు, నాకు అవకాశాలు రావడం లేదు, నా టైం బాగోలేదు అంటూ జీవితాన్ని గడుపుతున్నారు. తేడా ఒకటే, టైం మేనేజ్మెంట్. సమయాన్ని ఎలా వాడుకుంటున్నారు అన్నది తేడా. మీరు కూడా జనరల్గా చెప్పుకుంటారు, నాకు కూడా టైం వస్తుంది, నేను రేపటి నుంచి మారిపోతాను, వచ్చే వారం నుంచి ప్రారంభిస్తాను, పెద్దవాడయ్యాక చెప్తాను. కానీ మీకు తెలుసా, రేపు అనేది ఎప్పటికీ రాదు. ఎందుకంటే రేపు వచ్చినప్పుడు అది ఈరోజు అవుతుంది, మళ్ళీ రేపు వచ్చినప్పుడు అది రేపు అవుతుంది. ఈరోజు వృధా చేసిన గంట తిరిగి రాదు, ఈరోజు మీరు వృధా చేసిన నిమిషం తిరిగి దొరకదు. సమయం గడిచిపోతుంది, ఆగదు, ఎవరి కోసం ఎదురు చూడదు. కాబట్టి ఇప్పుడే ప్రారంభించండి. మీ లక్ష్యం తెలుసుకోండి, మీరు ఏం కావాలనుకుంటారో స్పష్టంగా రాసుకోండి. ప్రతిరోజు ప్లాన్ చేయండి. రేపటి రోజు ఈ రాత్రి ప్లానే చేయండి. దృష్టి పెట్టండి. మొబైల్, సోషల్ మీడియా అనేవి పక్కకు పెట్టండి, అవి మీ బంగారాన్ని దొంగిలిస్తాయి. నేర్చుకోండి, ప్రతిరోజు కొత్తగా నేర్చుకోండి, పుస్తకం చదవండి, స్కిల్ నేర్చుకోండి, కష్టపడండి, తెలివిగా పనిచేయండి.
హోంవర్క్ తప్పనిసరి, కానీ స్మార్ట్ వర్క్ అనేది అవసరం కదా. గుర్తించుకోండి, టైం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే సంపాదించుకోగలమా? డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, అవకాశం పోతే మళ్ళీ సృష్టించుకోవచ్చు, కానీ సమయం పోతే అది తిరిగి రాదు. మీరు ఇప్పుడు ఏ దశలో ఉన్నా పర్వాలేదు, మీ గతం ఎలా ఉన్నా పర్వాలేదు, మీ పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు, మీ దగ్గర సమయం అనే బంగారం ఉంది. ఆ బంగారాన్ని పిల్లర్లా వృధా చేయకుండా స్వర్ణకారులా జాగ్రత్తగా వాడుకోండి. చేంజ్ యువర్ సెల్ఫ్, బీ యూనిక్, బీ ద గోల్డ్ స్మిత్ ఆఫ్ యువర్ టైం. ఈ జీవితం పూర్తిగా మారిపోతుంది. నమ్మండి, ప్రారంభించండి, ఈరోజే, ఇప్పుడే. థ్యాంక్ యూ.